అధికారంలో ఎవరున్నా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళు పాలన సాగించాలి. కానీ రాజకీయ లబ్ధి కోసం లేని దాన్ని భూతద్దంలో చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వాళ్ళపైన తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందేటువంటి పరిస్థితులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఏదైనా ఒక చిన్న ఇష్యూ ఏది జరిగినా అది మతానికి సంబంధించి కావచ్చు, రాజకీయంగా కావచ్చు, లేదా ఏ రకమైనటువంటి అంశానికి సంబంధించిన కావచ్చు, వాటిని పెద్ద ఎత్తున ప్రచారం చేసి మరి జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని చెప్పి ప్రచారం చేయడం, కొంతమంది చేత మతానికి సంబంధించి అయితే కనుక మరి వారి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి వారి వెనక ఉండి ప్రచారం చేయించడం, గట్టిగా ధర్నాలు చేయించడం, నిరసన వ్యక్తం చేయించడం, గుళ్ళకి సంబంధించి కానీ లేకపోతే ఎక్కడైనా మొక్కలేదనో లేదా అక్షంతలు ఇట్లా దులుపుకున్నాడనో ఇట్లా చేస్తే ఈ రకంగా చేస్తే ఇందులో మనోభావాలు దెబ్బతీశారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలో ఉంది, వాళ్ళు ఏం చేసినా కూడా ఎవరి మనోభావాలు దెబ్బతినవు. ఇప్పుడు వినాయక పండుగ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఏం మాట్లాడారు చూడండి. వినాయకుని ఏర్పాటు చేసుకోవడానికి కానీ, ఆ మైకులు పెట్టుకోవడానికి కానీ డబ్బులు చెల్లించాలని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉంటే కనుక, ఇదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం తీసుకుంటే కనుక దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి రచ్చ చేసేటోళ్ళు. ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి మీరే చూడండి. ₹100 హైట్ని బట్టి ఒకేలా కావాలనుకుని ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకొని దానికి ఒక ₹100. హైట్ని బట్టి హైట్ అబౌవ్ 3 feet to 6 feet అనుకోండి, దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ ₹350. అలాంటివి మనకి హైట్ అబౌవ్ 6 feet అయితే ₹700 పర్ డే. అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ చలనాలు కూడా మన దగ్గరలో నీ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకొని ఇమీడియట్గా వాళ్ళ నోసి తీసుకొచ్చుకోవచ్చు. రేపటి నుంచే ఇది లైమ్ లైట్లోకి వచ్చేస్తుంది. రేపటి నుంచి వాళ్ళు ఆ నెంబర్కి కనుక ఒకేలా. సో ఇది రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారు వినాయక పండుగ సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకునేటువంటి వారికి సంబంధించి నిర్ణయించినటువంటి ధరల పట్టిక. అంతే కదా అంటారు, ధరలు నిర్ణయించారు కదా వాళ్ళు. 6 feet ఉంటే ₹700, అంతకు మించి ఉంటే ఇంకా ఎక్కువ మరి మైకులు పెట్టుకోవడానికి దీనికి మరి ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందని కూడా ఆమె చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మరి ఎవరు మనోభావాలు దెబ్బతినవు. మరి బీజేపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు స్పందించారు. బీజేపీ పార్టీలో కొంతమంది ఉంటారు కదా, ఏ చిన్న ఇష్యూ జరిగినా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి. మరి ఇప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినలేదేమో, మరి ఎందుకని ఎవరు స్పందించలేదు.